హాట్ అంశాలపై డిబేట్ న్యూస్ బెంచ్కి స్వాగతం. అంబటి రాంబాబు గారి ఇంటి మీద దాడి, అంబటి రాంబాబు గారి దుర్భాష, ఈ రెండిటి చుట్టూ రాష్ట్ర రాజకీయం తిరుగుతోంది. ఇందులో సామాజిక వర్గ సమీకరణాలు, అలాగే అధికార విపక్షాల మధ్యన మాటల పోరు, ఆ పైన కొత్త కేసుల పోరు నడుస్తుంది. ఈ నేపథ్యంలో అసలు వాళ్ళ కుటుంబం ఏమనుకుంటోంది, ఎవరి స్టేట్మెంట్లు వాళ్ళగా ఉన్నాయి తప్పించి ఒక డెప్త్గా మాట్లాడితే ఏం మాట్లాడతారు? అంబటి రాంబాబు గారి అమ్మాయి విద్యావంతురాలైనటువంటి మోనిక్ గారు ప్రస్తుతం మనతో పాటు ఉన్నారు. నమస్తే అండి. నమస్తే అండి. మీకు ఈ మొత్తం ఎపిసోడ్లో ఫస్ట్ ప్రధానంగా ప్రొజెక్ట్ చేస్తున్నటువంటిది మీ నాన్నగారు దూషించారు, అది లంబాష మాట్లాడారు అన్నది. ఆ విషయంలో మీరేమనుకుంటున్నారు? అంటే నేను ఫస్ట్ చూసినప్పుడు నాకు అక్కడ ఏం జరిగిందో సంఘటన గురించి నాకు తెలియదండి. డైరెక్ట్‌గా నేను సోషల్ మీడియాలో ఈయన ఈయన వరకే ఉన్నటువంటి క్లిప్పింగ్స్ నేను చూడడం జరిగింది. చూసి నేను కూడా కొంత సర్ప్రైజ్ అయ్యాను. ఎందుకంటే చాలా అన్‌యూజువల్ అది. నేనెప్పుడు చూడలేదు. ఆయన అట్లా రియాక్ట్ అవ్వడం అనేది నేను చూడలేదు. సో, ఎందుకిలా రియాక్ట్ అవ్వాల్సొచ్చింది అని చెప్పి నేను అసలు ఏం జరిగింది అని కనుక్కున్నప్పుడు, నాకు ఫర్దర్‌గా అక్కడ జరిగినటువంటి క్లిప్పింగ్స్ ఏంటి, వాళ్ళు ఎలా ప్రవోక్ చేశారు ఈయన్ని అనేవి కూడా నేను తర్వాత చూడడం జరిగింది. సో, ఆయన గుడి నుంచి వస్తున్నప్పుడు కర్రలతోని, రాళ్ళతోని వీళ్ళు మూకుమ్మడిగా దాడి చేయడం, పోలీస్ వారు డోరేసే ప్రయత్నంలో ఆయన కాలు నలగడం, అండ్ అందులో ఒక వుమెన్ గ్రంథాలయం చైర్మన్ గారు వందన గారు గూడా ఆయన కారు మీద పడి కొడుతూ బూతులు తిట్టడం. ఇదంతా జరిగిన ఒక ప్రాసెస్‌కి ఒక రియాక్షన్‌గా హీట్ ఆఫ్ ద మూమెంట్‌లో ఆయన అట్లా రియాక్ట్ అవ్వడం జరిగిందండి. రైట్. ఇంటికొచ్చిన తర్వాత ఆయనదేమన్నా చెప్పారా, ఇట్లా తప్పు మాట్లాడాను నేనని? యెస్. ఇంటికి రాంగానే ఇంటికొచ్చే దారిలోనే కార్‌లో 2, 3 సార్లు అన్నట్టుగా నేను పక్కన వారి దగ్గర నుంచి విన్నానది. సో, ఇంటికొచ్చిన తర్వాత గూడా ఆయన రూమ్‌లోకెళ్లారు. తర్వాత వచ్చి గూడా నాకు కొంచెం గిల్టీగా ఉంది. గిల్టీగా ఇన్ ద సెన్స్ నాకు కొంచెం పించింగ్‌గా ఉంది లోపల. నేను అనుండాల్సింది కాదేమో. వాళ్ళు నా మీదకి అటాక్‌కొచ్చారు. బట్ స్టిల్ నేను అనుండాల్సింది కాదేమో నా స్థాయికి. వాళ్ళు అయ్యే తిట్టినప్పటికి నేను తిట్టకుండా ఉండాల్సిందేమో అని ఆయన అభిప్రాయపడ్డారండి. అందుకనే ప్రెస్ మీట్ పెట్టారు వెంటనే. రైట్. మీ నాన్నగారిది చాలా కాలం, అంటే మీరంటే పుట్టినప్పటి నుంచి ఉంటారు కాబట్టి మీకు ఐడియా ఉంటుంది కదా. గత కొన్నేళ్ల నుంచి చూస్తే ఆయన మీదన ఒక ట్రోల్ ఉంటుంది ఎంతసేపటికి కూడా. ఆంబోతని, లేకపోతే సరదాల రాంబాబు, ఇట్లాంటి రకరకాలైనటువంటి పదాలు ఉన్నాయి. వాటిని విన్నప్పుడు చూసినప్పుడు మీకేమనిపిస్తుంది? యాక్చువల్‌గా నాకేం అనిపించదండి. వి హావ్ ఆల్ బికమ్ వెరీ రెసిస్టెంట్ టు ఆల్ దిస్ సోషల్ మీడియా. ఓకే. సో, వీ've ఆల్ బికమ్ వెరీ రెసిస్టెంట్ టు దిస్ సోషల్ మీడియా ట్రోలింగ్, ఈ మీమ్స్ ఇవన్నీ అండి. ఆయన్నే కాదు, పర్సనల్‌గా నన్ను గూడా చాలా ట్రోల్ చేశారు. దాని గురించి కంప్లెయింట్స్ ఇవ్వడం గూడా జరిగింది పోలీస్ స్టేషన్‌లో. సో, అంటే అలాగా మీ నాన్నగారు ఎప్పుడు దాని గురించి ఫీల్ అవ్వలేదు? మీ ఇంట్లో ఎప్పుడు చర్చ జరగలేదా? ఇలాంటిదంటే ఈ బూతులు ఇట్లా మాట్లాడతా ఆయన గురించి కామెంట్లు చేసేవాళ్ళు చాలా మంది ఉన్నారు. ఆయన ఎప్పుడన్నా ఇంట్లో అది చర్చించి ఫీల్ అవ్వడం లాంటిది ఎప్పుడన్నా విన్నారా మీరు? లేదండి. వినలేదు. ఎప్పుడు దాని గురించి మాట్లాడుకుంది గానీ, మేము చర్చించింది గానీ ఏమీ ఉండదది. ఇన్‌ఫాక్ట్ ఆయన హి సేస్ దట్ హి ఎంజాయ్స్ దిస్ అటెన్షన్ వాటెవర్ ఇట్ ఈస్. అంటే నెగెటివ్ అవ్వచ్చు, పాజిటివ్ అవ్వచ్చు. పాజిటివ్ ఉన్నప్పుడు నెగెటివ్ గూడా ఉంటుంది గదా! దాని రెండిటిని తీసుకోగలగాలి అనేది ఆయన ఎప్పుడు చెప్తూ ఉంటారు మాకు. మనం లైమ్ లైట్‌లో ఉండాలని పొలిటికల్. హుహు. రైట్. మీరు వ్యక్తిగతంగా మిమ్మల్ని అయితే చాలా దారుణంగా ట్రోల్ చేశారు. అంటే అంబటి రాంబాబు గారి మీద ఉన్న కోపంతో మీ వివాహము, మీ జీవితాన్ని గురించి కూడా చాలా ట్రోల్ చేశారు. అప్పుడు మీకేమనిపించింది? మీకు అటు కుటుంబం వైపు నుంచి, అత్తగారింటి వైపు నుంచి గాని అట్లాంటివి ఏమన్నా ఆ కారణంగా ఇష్యూస్ ఏమన్నా అయినాయా? లేదండి. నేను రాంబాబు గారి పెద్దమ్మాయినండి. ఓకే. సో, నేను గుంటూరులోనే ఉంటాను. నేను మ్యారీడ్. నాకు 2 కిడ్స్ ఉన్నారు. సో, ఆహ్, నాకు అంటే వాళ్ళు గూడా మా అత్త, మామ చేస్తుంటారు మమ్మల్ని. అంటే మేమేంటి యాస్ ఎ పీపుల్, యాస్ ఎ పర్సన్ ఎట్లాంటి వాళ్ళం అనేది వాళ్ళు వ్యక్తిగతంగా చూస్తారు. వాళ్ళకి తెలుస్తూ ఐడియా ఉంటది కాబట్టి. సో, ఇవన్నీ వాళ్ళు కూడా పట్టించుకునే పరిస్థితిలో ఎప్పుడు ఉండరు. ఇన్‌ఫాక్ట్ మాకు కొంచెం జాగ్రత్త చెప్తూ ఉంటారు. అంటే ఇవన్నీ పట్టించుకోకమ్మా అని మాకే తిరిగి వాళ్ళు ధైర్యం చెప్పే పరిస్థితనమాట. రైట్. మొన్న దాడి రోజున అసలు ఏం జరిగింది? ముందు మీకెప్పుడు తెలిసింది? ఎలా తెలిసింది? వాళ్ళు రావడం డైరెక్ట్ సర్ప్రైజ్ అటాకా? లేకపోతే ముందుగా తెలుసా మీకు?
అంటే ఆ రోజు ఉదయం అంటే నేను నాన్నగారి ఇంటి నైబర్‌హుడ్‌లోనే నేను ఉంటానండి. మా ఫ్యామిలీ గూడా ఉంటుంది విడిగా. సో, ఎవ్రీడే నేను మార్నింగ్ మమ్మీతోని కాసేపు స్పెండ్ చేయడానికి నేను ఫ్యూ అవర్స్ ఎళ్తాను ఇంటికి. సో, ఆ రోజు గూడా యాజ్ యూజువల్ నేను వెళ్ళడం జరిగింది. సో, వెళ్ళినప్పుడు నాకు ఇలా జరిగింది ఇష్యూ, ఇట్లా అయిందనేది నేనక్కడ చూసాను. న్యూస్‌లో చూసాను. చూసినప్పుడు ఇదేదో కొంచెం అన్‌యూజువల్‌గా ఉంది. వీళ్ళిలా కర్రలు, రాళ్ళు పట్టుకొని ముందే నుంచోవడం ఏంటి? ఇదేదో వీళ్ళు చాలా ప్రిపేర్డ్‌గా ఏదో ప్రొవోక్ చేయాలి అంబటి రాంబాబు గారు నన్ను వచ్చినట్టుగా నాకనిపిచ్చింది. సో, తర్వాత డ్యాడీ ఇంటికి రావడం, ప్రెస్ మీట్ పెట్టడం అండ్ అప్పటికే కొంతమంది అక్కడ మూగడం ఇంటి ముందు. అంటే మా ఇల్లు, ఆఫీసు ఎదురు బొదురు ఉంటాయండి. జస్ట్ కొన్ని అడుగులు రోడ్డే అడ్డం అనమాట. సో, అక్కడ మూగడం అనేది చూసాం. తిరిగి వచ్చేసే టైం అది. మా ఇంటికి నేనొచ్చేసే టైము. బట్ కొంచెం ఉద్రిక్త వాతావరణం ఉంది. ఆహ్, ఒక్కళ్ళే ఉన్నారు అమ్మగారని నేను అక్కడే ఉండడం జరిగింది. సో, అక్కడి నుంచి జరిగిన సీక్వెన్స్ ఆఫ్ ఈవెంట్స్ అనేది మీరు లైవ్‌లో చూసే ఉంటారు. యాహ్! రైట్. అంటే వాళ్ళు ఆ రాళ్ళు విసురుతున్నప్పుడు గాని, ఆ టైంలో మీరక్కడ ఎదురుగుండానే ఉన్నారా? లేకపోతే లోపల తలుపులు దాటుకోవాల్సొచ్చిందా? లేదండి. అంబటి రాంబాబు గారు ప్రెస్ మీట్ ఆఫీస్ ముందు పెట్టారండి. ఆయన ప్రెస్ మీట్‌కని బయటకెళ్ళడమే మేము ఇంటి డోర్స్ అన్నీ గూడా మేము వేసేసుకొనున్నాము. ఆయన ఓకే. ప్రెస్ మీట్ ముగించుకొని ఎదురుగా ఉన్నటువంటి ఆఫీస్‌లోకెళ్ళి కూర్చున్నారనమాట. అక్కడ కార్యకర్తలతోని అక్కడ కూర్చున్నారు. సో, డోర్స్ అన్నీ అయితే మేము ఆల్రెడీ వేసేసుకునే ఉన్నాం. అండ్ వాళ్ళు ఫస్ట్ వచ్చింది గూడా ఆఫీస్ మీదకే వచ్చారు. అండ్ మేము ఇంటి మీదకొస్తారని మేమసలు ఊహించలేదండి. లేకపోతే మేము అని చెప్పుండేవాళ్ళు మమ్మల్ని. అండ్ మేము పార్కింగ్‌లో ఉన్న కార్ గూడా మేము అక్కడి నుంచి తీసి వేరే చోట పెట్టలేదంటేనే మీకు అర్థమై ఉండాలి. మేము ఇంటి మీదకొస్తారని మేము ఊహించలేదనేది. దేర్ వాస్ లాట్ ఆఫ్ టైమ్. మేమంతా గూడా మేమెళ్ళిపోయి ఉండొచ్చు. కార్ గూడా తీసేసుకొని ఉండొచ్చు అక్కడి నుంచి అన్నీ చేసుండొచ్చు. బట్ అవన్నీ మేము చేయలేదు. ఎందుకంటే ఆడవాళ్ళున్నారు ఇంట్లో. ఎంత వచ్చినా ఏదో నిరసన తెలియజేస్తారు పీస్‌ఫుల్‌గా. ఏదో ప్లకార్డులు పట్టుకొని ఏదో చెప్తారు. లేదంటే ఇలా ఇంత ఇదిగా ఇంటి మీదకి, లేడీస్ మీదకి వస్తారనేది మేము అసలు ఊహించలేదది. రైట్. అది గల్లా మాధవి వలన జరిగిందనుకుంటున్నారా? లేకపోతే ఇంకెవరన్నా ప్లాన్ చేశారనుకుంటున్నారా? అంటే ఆ మూమెంట్‌లో నాకసలేం తెలీదండి. ఎవరు జేస్తున్నారు? ఏంటి? అదంతా గూడా నేను నైట్ ఆఫ్టర్ 2:30 మేము చూడడం జరిగింది. ఆవిడ బయటున్నారనే క్లిప్పింగ్స్ నేను చూసి నేను చాలా సర్ప్రైజ్ అయ్యాను. ఆవిడ అంతమంది మహిళల్ని వాళ్ళ ముందే ఆ గూండాలు వాళ్ళు రాళ్ళు పట్టుకొని, కర్రలు పట్టుకొనుంటే, ఆవిడ కనీసం అటు లేడీస్ ఉన్నారు, అటు ఎళ్ళకండి అని చెప్పుంటే ఆవిడకి ఒక గౌరవం ఉండేది. ఆవిడసలది కంట్రోల్ చేయలేకపోవడం ఆ మాబ్‌ని. ఇన్‌ఫాక్ట్ అక్కడే సైలెంట్‌గా ఉండడం అనేది వాళ్ళొక ఎంకరేజ్‌మెంట్‌గా తీసుకొని చేయడం అనేది ఇదంతా నేను క్లిప్పింగ్స్‌లో తర్వాత చూసాను. ఆఫ్టర్ 2:30 ఏఎం ఆ రోజు నేను చూడడం జరిగింది. అంటే ఆవిడ అంతటికి ఆవిడే వచ్చారా? లేపోతే ఎవరైనా ఆవిడని ఎందుకంటే ఎవరు ఇట్లా ఎమ్మెల్యేగా ఉండి, శాసనసభ్యురాల్లాగా ఉండి, ఒక ప్రజా జీవితంలో ఉండి, ఇట్లాంటి తప్పు బహిరంగంగా చేయడానికి కొంత ఆలోచిస్తారు. ఆవిడెందుకు ఆలోచించకుండా అలా వచ్చారు అనేది మేబీ ఎవరైనా ఆవిడని పుష్ చేసారేమో, తప్పుగా గైడ్ చేసారేమో, లేపోతే ఇలా చేసుండేది కాదేమో అని అని నాకొస్తున్న ఆలోచన. బట్ ఎవరు పుష్ చేసినా ఆవిడకంటూ కొంత రాజకీయాల్లో ఉన్నప్పుడు ఒక బాధ్యత కలిగినటువంటి అనేది బేసిక్ కామన్ సెన్స్. బట్ ఆవిడెందుకు అలా చేశారనేది తెలీదండి. అంటే మీకు భయాన్ని పరిచయం చేయాలనుకున్నారు. నిజంగా ఆ భయం పరిచయం అయిందా మీకు మొదటిసారి? భయాన్ని మాకన్నా అంటే మమ్మల్ని ఇబ్బంది పెట్టడం వల్ల మా నాన్నగారు మెంటల్‌గా కొంచెం డౌన్ అవుతారు. ఆయనకి కొంత ఇబ్బంది పెట్టాలి అన్న ఉద్దేశంతో చేసినట్టుగా నాకంత తప్పకుండా భయమేస్తుందండి. ఏ మనిషికైనా భయమేయకుండా ఎందుకుంటుంది? మేము ఆడవాళ్ళం. మేము ఇంట్లో ఒక్కళ్ళమే ఉన్నాం. ఎవరు ప్రొటెక్టివ్‌గా మాకు లేరు. ఈ మూకుమ్మడిగా వచ్చి ఇంటి మీద పడిపోయి డోర్లు, అద్దాలు పగలగొడుతున్నప్పుడు డెఫినిట్‌గా ఆ క్షణంలో భయముంటుంది. రైట్. అంటే వాళ్ళ కోరిక నెరవేరింది. భయపెట్టాలనుకున్నటువంటిది. మమ్మల్ని భయపెట్టారు. హ్మ్. తద్వారా రాంబాబు గారిని ఇబ్బంది పెట్టుండొచ్చు మెంటల్‌గా. కానీ ఆయన మటుకు ధైర్యంగానే ఉన్నారు లోపల. అది నాకు అక్కడ ఉన్నటువంటి చుట్టుపక్కల ఉన్నటువంటి వాళ్ళు ఎవరైతే ఆయనతో ఉన్నారో, అది మరుసటి రోజు ఆయన వాళ్ళందరూ చెప్తుంటే నేను వినడం ద్వారా నాకు తెలిసిందది. ఆయన ఎంత ధైర్యంగా కూర్చున్నారు. ఒక లీడర్‌గా ఆయనే కుంగిపోతే, చుట్టుపక్కల వాళ్ళు ఎంత ఎఫెక్ట్ అవుతారు అనేది ఒక లీడర్‌షిప్ క్వాలిటీ అండి. అందులోనూ వాళ్ళు చేస్తుంది తప్పు. మనమేం తప్పు చేయలేదు అనే ఒక మోరల్ ధైర్యం గూడా ఉంటుంది గదండీ మనిషికి. ఇప్పుడు వాళ్ళు లా అండ్ ఆర్డర్‌ని బ్రేక్ చేస్తున్నారు. మనమేం బ్రేక్ చేయలేదు. మనం ఏదో పొరపాటు మన వల్ల జరిగినా మనం సారీ చెప్పుకున్నాం. మోరల్‌గా వి ఆర్ రైట్. లీగల్‌గాను, మోరల్‌గాను వాళ్ళు రాంగ్ అనే ఒక ధైర్యం గూడా ఆయనకుండుంటది.
రైట్. ఆయన్ని అరెస్ట్ చేసి తీసుకువెళ్ళడం ఒక ఎత్తు. ఆ తర్వాత రాంబాబు గారు కోర్టులో చెప్పినటువంటిది కాళ్ళు వెడల్పు చేసి తొక్కారని. ఒకప్పుడు ఇలాంటి స్టేట్మెంటే ఇలాంటి కంప్లెయింటే రఘురామకృష్ణరాజు ఇచ్చినప్పుడు చాలా పెద్ద ఇష్యూ నడిచింది. సుప్రీంకోర్టు దాకా వెళ్ళింది. రాష్ట్రం మొత్తం పెద్ద పరిణామం అయింది. వెంటనే ఆయన్ని జైలుకి కూడా పంపించకుండా బెయిల్ మీద బయటకు వచ్చేసిన పరిస్థితి అయింది. ఇప్పుడు మీ దగ్గరకు వచ్చేటప్పటికి జైల్లో ఉన్నారు. ఇంకా బెయిల్ కోసం రోజుల తరబడి తిరగాల్సి వస్తుంది. మీకు సరైన లీగల్ సపోర్ట్ లేదు, లేదా ఆయన బాధకి సంబంధించి ఓ స్పష్టత లేదు అనుకోవాలా? లేదండి. లీగల్ సపోర్ట్ డెఫినిట్‌గా ఉంది. పార్టీ తరపున లీగల్ సెల్ వాళ్ళు మాకు చాలా సపోర్ట్‌గా నుంచుని మాకు ప్రతిదీ ఎక్స్‌ప్లెయిన్ చేస్తూ ఏం చేస్తున్నాం అనేది మాకు చెప్తానే ఉన్నారు. దే ఆర్ గివింగ్ దేర్ మాక్సిమం ఫైట్. బికాజ్ ఆయన మీద పెట్టినవి కూడా చాలా అంటే ఇప్పుడు కేసెస్ గాని ఏవి కూడా అవి చాలా సిల్లీ కేసెస్ అన్నట్టుగా వాళ్ళు చెప్తున్నారు. సో, డెఫినిట్‌గా మాకు ఆ సపోర్ట్ ఉంది. ఆ అండుంది పార్టీ నుంచి. అంటే సొసైటీలో ఉన్న చేంజ్ చూడండి. అప్పుడు రఘురామకృష్ణరాజు గారి మీద ఇన్సిడెంట్ జరిగినప్పుడు పబ్లిక్ నుంచి గానీ, లేకపోతే మీడియా నుంచి గానీ అందరూ గూడా అది ఖండిస్తా వచ్చారు. దాన్ని తప్పుపడతా వచ్చారు. బట్ ఇక్కడొచ్చేటప్పటికి మీకు ఆ విధమైన సొసైటీ సపోర్ట్ కనిపిస్తోందా? సొసైటీ అంటే ఒకటండి. ఇక్కడ దాడిని నేను ముఖ్యంగా దాడి అనినే గాదు. ఆయన్ని వ్యక్తిగతంగా హింసించడం అనేది పోలీస్ స్టేషన్‌లో. వ్యక్తిగతంగా హింసించడం అనేది గూడా తప్పే గదండీ! అదే. పోలీస్ కస్టడీలో ఉన్నప్పుడు. అందులోనూ ఇంత దాడి చేసి మహిళల మీదకొచ్చి, ఇంత చేసి, ఇప్పుడు ఆయన చేసింది తప్పు అని అనుకుంటే వాళ్ళు, ఆ రోజు వెంకటేశ్వర స్వామి గుడి దగ్గర నుంచి వస్తూ ఆయన ఆ పదం మాట్లాడినప్పుడే ఆయన్ని అరెస్ట్ చేసి, అలాగే ఆయన్ని ప్రవోక్ చేసినటువంటి వందనాదేవి గ్రంథాలయం చైర్మన్ వందనాదేవి గారు గూడా అదే తప్పు చేశారు గదా! అదే మాట మాట్లాడారు గదా! వాళ్ళిద్దరిని గూడా అప్పుడే అరెస్ట్ చేసుంటే దానికొక విలువ ఉండేది. అది కొంతవరకు సమంజసంగా ఉండేది. కానీ ఇంటికి పంపించి, ఒక ప్లాన్ ప్రకారం ఇంటి దగ్గర ఎవరున్నారు, ఎంతమంది స్ట్రెంత్ ఉన్నారని చూసుకొని, మూకుమ్మడిగా జనాన్ని పంపించి, ఆడవాళ్ళ మీద కూడా దాడి చేసి, ఆ తర్వాత ఇలా అరెస్ట్ చేసి, మరి ఆవిడ మీదేమో ఎటువంటి కేసులు లేవు. ఆవిడ అదే తప్పు చేసిన. అటెంప్ట్ టు మర్డర్ ఇక్కడ. క్లియర్‌గా హత్యాయత్నం. ఎందుకంటే కత్తులు, కర్రలు, రాళ్ళు అసలు ఎవరు ప్రొటెక్షన్ లేరు. పోలీస్ ప్రేక్షక పాత్ర వహించారు. మరి ఇక్కడేమో ఏ కేసులు లేవు. ఈ డిఫరెన్స్ అనేది చూడాలి. రైట్. ఇవాళ ఒక సామాజిక సమీకరణాలు ఒకటి బాగా ఎక్కువైనాయి. ఇప్పుడు కాపు సామాజిక వర్గం అంతా కూడా పవన్ కళ్యాణ్ వెంట ఉంది. అదే సందర్భంలో అంబటి రాంబాబు గారు లాంటి వాళ్ళ పట్ల ఈవెన్ మీ సామాజిక వర్గం నుంచి కూడా సపోర్ట్ రాకపోవడాన్ని ఎలా చూస్తారు? పార్టీ వాళ్ళు వచ్చారు. పార్టీకి సంబంధించిన సామాజిక వర్గం వాళ్ళు. బట్ మిగతా ఇదివరకైతే కనుక కాపు సంఘాలంటే చాలా స్ట్రాంగ్‌గా రియాక్ట్ అవుతుంది. ఆ స్థాయిలో రాకపోవడం అన్నటువంటి దాన్ని ఎలా చూస్తారు? ఈ పార్టీలో ఉండటం కంటే కాపులతో అందరం కలిసి ఉండటం బెటర్ అని ఏమన్నా అనిపిస్తుందా మీకు? అంటే జనసేన ఈ లాంటి విషయం వాటికంటే. ఈ విషయం ఏదైతే జరిగిందో ఇది కులాలకు అతీతంగా, పార్టీలకు అతీతంగా చూడాలనేది నా ఉద్దేశం అండి. అంటే ఒక కులం అని కాదు ఇక్కడ నేననేది. ఎవరి మీదైనా జరగొచ్చు కదా! ఇలాంటి దాడి ఒక రఘు డెమోక్రసీలో రమేష్ ఇంటి మీద కూడా జరిగింది కదా! ఆ! సో, ఇట్ ఈస్ నాట్ అబౌట్ వన్ కాస్ట్ హియర్. ఇప్పుడు ఒక క్యాస్టో లేకపోతే ఒక పార్టీ అనో కాదు. జనరల్‌గా ఎవరి మీద కూడా ఈ ఆడవాళ్ళ మీదకి ఇంట్లోకి వచ్చేసి చేస్తే ఇంక ఎక్కడ దానికి హద్దేది? ఇప్పుడు వాళ్ళ కార్యకర్తలు కావచ్చు, వాళ్ళు తెచ్చిన వాళ్ళకి భావోద్వేగాలకు కావచ్చు, దానికి ఆనకట్టేయాల్సినటువంటి బాధ్యత ఉంటుంది కదా లీడర్స్‌కి. ఇది ప్రాపర్ డైరెక్షన్ కాదు. మనం లీగల్‌గా తీసుకుందాం అని వాళ్ళు చెప్పాలి. చెప్పకుండా ఇంటి మీదకి గూడా ఎళ్తుంటే వాళ్ళు సినిమా చూస్తా కూర్చున్నారంటే దట్ ఈస్ క్వెషనబుల్ ఇన్ డెమోక్రసీ. ఇర్రెస్పెక్టివ్ ఆఫ్ పార్టీస్, ఇర్రెస్పెక్టివ్ ఆఫ్ ఆల్ ద కాస్ట్స్. రైట్. జగన్మోహన్ రెడ్డి గారు మొన్న మీ ఇంటికి వచ్చారు కదా! ఏం మాట్లాడారు? మీకెలా అనిపించింది ఆయన రావటము, ఆ విజిట్, ఆ సందర్భంగా ఆయన మాట్లాడింది? ఆయన మాతోని అంతా ఏం జరుగుతుంది, లీగల్‌గా ఏం జరుగుతుంది, ఆ రోజు దాడి ఏం జరిగిందని కూర్చొని చాలా వివరంగా తెలుసుకున్నారు. తెలుసుకున్న తర్వాత ఖచ్చితంగా మన గవర్నమెంట్ వచ్చినప్పుడు వ్యవస్థని బలోపేతం చేసి, వాళ్ళు చేసినటువంటి తప్పులు మనం ఖచ్చితంగా లీగల్‌గా వితిన్ ద ఫ్రేమ్‌వర్క్ ఆఫ్ కాన్స్టిట్యూషన్ మనం ఏం చేయాలో మనం అది చేద్దాం అని చెప్పి ఆయన మాకు చెప్పడం జరిగిందండి. రైట్. ఆయన మీ దగ్గర వివరంగా అడిగి తెలుసుకున్నారు అన్నీ కూడా. ఏం జరిగింది? యెస్. మీరు యెస్. పేర్లు అవి కూడా చెప్పారా? ఎవరెవరు ఏమేం చేశారు అన్నటువంటిది కూడా? చెప్పానండి. విత్ ఇంక్లూడింగ్ సీఎల్ పేర్ల దగ్గర నుంచి ఏం జేశారు, ఎట్లా జేశారు, ఆవిడ అన్నీ గూడా మేము పేర్లతో సహా ఆయనకి ఇవ్వడం జరిగింది. చెప్పడం గూడా జరిగింది. మీరు దాడి జరిగిన టైంలో పోలీసులకి ఇంటిమేట్ చేశారా? అసలంటే దాడి జరుగుతున్నప్పుడు అసలు ఒకళ్ళకి కాల్ చేసే పరిస్థితుల్లో లేమండి. ఒక ఫైట్ ఆర్ ఫ్లైట్ మోడ్‌లోకెళ్ళిపోతది సిస్టము. హ్మ్.
మేము పానిక్ అయిపోయి ఉన్నాము. బట్ నేను మాకు సంబంధించినటువంటి మనుషులు కొంతమంది ఉంటారు గదా! వాళ్ళకి నేను చేయడం జరిగింది. వాళ్ళు గూడా కాల్ లిఫ్ట్ చేసే పరిస్థితులు లేరు. అందరూ గూడా ఎదురుగా ఉన్నటువంటి ఆఫీస్‌లో వాళ్ళ మీద కూడా దాడి జరుగుతుంది ఆ టైంలో. బట్ బయట ఉన్న మన వాళ్ళు ఎస్పీ గారికి దాదాపు 5:30 ప్రాంతం నుంచి ఫోను చేస్తుంటే ఆయన 10, 11 వరకు గూడా ఆయన ఎత్తని పరిస్థితి. అసలు ఆయన కాంటాక్ట్‌లోకి రాని పరిస్థితి అయితే ఉందండి. కంట్రోల్ రూమ్ లాంటి వాటికైతే ఇంటిమేట్ చేయలేదు వీళ్ళు. అందరూ బయట ఉన్న మన వాళ్ళందరూ చేశారంటండి. ఎవ్వరు గూడా రెస్పాండ్ అవ్వలేదని తర్వాత చెప్పారు మాకు. రైట్. అంటే అక్కడ పోలీసులు ఉన్నట్టున్నారు కదా మీ ఇంటి బయటే. వాళ్ళు ఆపే ప్రయత్నం చేశారా? అసలు ఘోరం అండి. ఎంత ఘోరం అంటే వాళ్ళు ఏమాత్రం ఒక్క మాట చెప్పినా గూడా ఆగుతారు వాళ్ళు. అసలు వాళ్ళు ఆపలేదు వాళ్ళని. ఇన్‌ఫాక్ట్ వాళ్ళతోని పాటు వాళ్ళు ఫాలో అవుతూ చుట్టూ వాళ్ళని ప్రొటెక్ట్ చేస్తున్నట్టుగా జరిగిందండి. అంటే మేము లోపలున్నాం. మాకిదేం కనిపించట్ల. బట్ మాటలు వినిపిస్తున్నాయి మాకు క్లియర్‌గా. తర్వాత వీడియోస్‌లో నేను చూసాను. వాళ్ళెట్లా చుట్టుముట్టారు ఇదంతా అనేది. రైట్. అంటే పోలీసులు వాళ్ళనేంటి మీరు ఇటు కొట్టండి, అటు కొట్టండి అని చెప్తున్నారు. లేకపోతే ఇక్కడొద్దు తర్వాత చెప్ చేద్దామని. లేదు చెప్పట్లేదు. అట్ ద సేమ్ టైమ్ వాళ్ళేం కంట్రోల్ చేయట్లేదు. వీళ్ళు మట్టుకు గట్టిగా అరుస్తూ, బూతులు తిడుతూ, తలుపులు కొడుతూ, అద్దాలన్నీ పగలగొడుతూ అవన్నీ చేస్తున్నారు. పక్కన పోలీసున్నారు. ఊరికే ఏ అనేది మాటలు వినిపిస్తున్నాయి తప్పితే ఆగండి అనేది వినిపించట్ల. రైట్. ఈ మొత్తం ఉదంతం తర్వాతన ఇప్పుడు మీ నాన్నగారు జైల్లో ఉన్నారు. ఇంకొక 32 కేసులు ఆయన మీద పెట్టారు రాష్ట్ర వ్యాప్తంగా. ఆయన ఆరోగ్య పరిస్థితి అయితే రెగ్యులర్‌గా కూడా అదేదో శ్వాసకు సంబంధించినటువంటిది దగ్గర పెట్టుకొని పడుకోవాలట. ఎలా ఉందనుకుంటున్నారు? ఎలా ఉంటారనుకుంటున్నారు? సైకలాజికల్‌గా ఆయన పొజిషన్ ఎట్లా ఉంది ఇప్పుడు? మెంటల్‌గా అయితే హి విల్ బి వెరీ స్ట్రాంగ్ అండి. దట్ మచ్ ఐ నో. ఫిజికల్‌గా అనేది ఆయన ఆహ్, అబ్‌స్ట్రక్టివ్ స్లీప్ యాప్నియా ఉంది ఆయనకి. ఒక సీపాప్ మెషిన్ యూజ్ చేసి ఆయన పడుకుంటారు ఎవ్రీ నైట్. దాన్ని కూడా మేము ఇవ్వడం జరిగింది. ఆయనకు సంబంధించిన మెడికేషన్స్ కూడా మేము అందించడం జరిగింది. సో, ఫిజికల్‌గా కూడా ఆయన చాలా ఫిట్‌గా ఉన్నారు. ఎంతవరకు ఆయన అంటే అక్కడ ఏంటి లోపల ఏంటి వాతావరణం ఏంటనేది మాకు ఇంకా ఫర్దర్‌గా తెలీదండి డీటెయిల్స్. బట్ ఇవ్వాల్సిన అత్యవసరమైనటువంటివైతే మేము ఇవ్వడం జరిగింది. ఇప్పుడు ఆయనకి జైలు ఆహారమా? ఇంటి ఆహారం ఏమన్నా ఇస్తున్నారా? ప్రస్తుతానికైతే జైలు ఆహారమేనండి. ఎమ్యూనిటీస్ కోసం మేము అప్లై చేసున్నాము. దానికి రేపు తెలుస్తది మాకు. రైట్. ఫైనల్‌గా ఒక్కటి చెప్పండి. ఇదంతా చూసాక మనకి ఈ రాజకీయాలు ఇది లేకుండా ఉంటే మన కుటుంబం మీద మనం ప్రశాంతంగా ఉండొచ్చని ఏమన్నా అనిపిస్తుందా? లేదండి. నాకైతే అట్లా అనిపించట్లేదు. అంటే రాజకీయాల్లో సుద్దపూసల్లా ఉండడం అనేది సాధ్యం కాదు. ప్రాక్టికల్‌గా నేను చూస్తున్న దాన్ని బట్టి. బట్ ఎంతో కొంత నైతిక విలువలు మనం పాటించగలిగేవి మనం పాటించొచ్చు. ఇంకా భ్రష్టు పట్టించకుండా. అంటే మరీ ఇలా దాడులు చేయించడం ఇలాంటివి అయితే లేకుండా ఉంటే బావుంటదనైతే నేను ఎక్స్‌పెక్ట్ చేస్తున్నానండి. రైట్. థాంక్ యూ వెరీ మచ్ అండి. థాంక్ యూ అండి. నమస్తే. ఇది అంబటి రాంబాబు గారి కుటుంబపు యొక్క ఆలోచన. స్ట్రాంగ్‌గానే ఉన్నారు. కష్టాన్ని ఎదుర్కొన్నటువంటి ఆ పరిస్థితి మరొకసారి రాకూడదని కోరుకుంటున్నారు. ప్రభుత్వం గాని, అధికార యంత్రాంగం గాని బాధ్యతగా పనిచేయాలని భావిస్తున్నారు.